కదలాలమ్మా అయిన వాళ్ళు కదలాలమ్మా తల్లి ముందుకెళ్ళండి దీంతో ముందు సార్ ఆడ తీసుకుని ముందుకెళ్ళండి అందరికీ నమస్కారం. అనంతపురం జిల్లా ముద్దికల్ పట్టణంలో ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో శ్రీ కన్యకా పరమేశ్వరి దేవాలయంలో ఈరోజు దసరా శరన్నవరాత్రోత్సవాల్లో భాగంగా 4వ రోజు ఉదయం పూజా కార్యక్రమాలు నిర్వహించిన పిదప సాయంకాలము అభిరామీదేవి అలంకారంతో అమ్మవారు చిరకడీలో ఉన్నటువంటి అభిరామీదేవి అలంకారంలో అమ్మవారు ఇక్కడ కొలువై ఉన్నారు. ఈ యొక్క అమ్మవారిని ఎవరైతే దర్శనం చేసుకుంటారో వారందరికీ అమ్మవారు సుఖశాంతులను అష్టైశ్వర్యాలను ఇస్తుంది. అంతేకాకుండా ఉదయం నుండి ఇక్కడ అభిషేకాలు అర్చనలు దాదాపు ఇప్పటికే 5-6 వేల మంది భక్తులు ఇక్కడ సందర్శించుకోవడం జరిగింది. ఇక్కడ వచ్చిన భక్తులందరికీ తీర్థ ప్రసాదాలతో పాటు గోల్డెన్ బన్సీరవ్వ వారు ఉచితంగా శాంపుల్ ప్యాకెట్ కూడా అందజేస్తున్నారు. వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఎక్కడా లేని విధంగా ఈ శతాబ్దపు ఒక వింత ఒక మంచి కార్యక్రమము అయోధ్యలో బాలరాముని ప్రతిష్ఠించడము, ఆ యొక్క బాలరాముని ప్రతిమను ఇక్కడ మన అమ్మవారి దేవాలయంలో పెట్టి అందరికీ కూడా ఆ యొక్క బాలరాముని ఇక్కడే దర్శించుకునే విధంగా ఒక వెండి రథం పైన ఆ దేవుడిని కూర్చోబెట్టి అందరూ ఇక్కడే దర్శించుకునే విధంగా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ యొక్క అన్ని కార్యక్రమాల్లో ప్రజలు భాగస్వాములు అయినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. జై వాసు. ఆర్ఎస్ సంఘం ఆధ్వర్యంలో కన్యకా పరమేశ్వరి గుడిలో దసరా ఉత్సవాలు ఎంతో ఘనంగా జరుపుకున్నాం. ఈరోజు 4వ రోజు. నవరాత్రుల్లో అమ్మవారిని దర్శించే చాలా మంచిది, చాలా పుణ్యం అని చెప్పి ఈ 3 రోజులు కూడా అధిక సంఖ్యలో భక్తులు వచ్చి అమ్మవారిని దర్శించుకుంటున్నారు. ఈరోజు కూడా 4వ రోజు పొద్దున అమ్మవారికి అభిషేకము, కుంకుమార్చన, అలాగే హోమము, నిత్య హోమము, అలాగే మధ్యాహ్నం మహామంగళారతి. వచ్చిన భక్తులందరూ కూడా బంగారు అక్షయ పాత్రల్లో అమ్మవారి అందరూ కూడా నైవేద్యం ఇవ్వడం జరిగింది. అలాగే సాయంత్రం సాంస్కృతిక కార్యక్రమాలు. ఈ తమిళనాడు వారిచే ప్రతి రోజు కూడా పూలతో అలంకారం చేసి రోజు ఒక్కొక్క అలంకారం ఏర్పాటు చేయబడింది. ఈరోజు అభిరామదేవి అలంకారము, అట్లా ప్రతి రోజు కూడా అలంకారాలు ఉంటాయి. ప్రతి ఒక్కరు కూడా అధిక సంఖ్యలో భక్తులు వచ్చి అమ్మవారిని దర్శించుకోవాలని చెప్పి ఆర్ఎస్ సంఘం తరపున కోరుతున్నాము. అలాగే లాస్ట్ రోజు తెప్పోత్సవం ఇక్కడ పూలనగా ఏర్పాటు చేసి చాలా గ్రాండ్గా నిర్వహిస్తున్నాము. ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటూ అమ్మవారి కృప పొందాలని ప్రతి ఒక్కరిని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీడియా వారికి ధన్యవాదాలు.